ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. లోక సంక్షేమార్థం టీటీడీ ధార్మిక యజ్ఞం. కొనసాగుతున్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం. తాతయ్యగుంట గంగమ్మకు విశేష పూజలు. తిరుపతిలో శాస్త్రోక్తంగా శ్రీ కళ్యాణ కామేశ్వరి హోమం. నారాయణవనంలో పద్మావతి దేవికి ఊంజల సేవ. మహానందిలో ఆది దంపతులకు పల్లకీ సేవ. సప్తగోమాతల సేవలో తరిస్తున్న భక్త కోటి. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరం. ప్రత్యేక కథనం. అమృత కరుణా వీక్షణాలను భక్తులపై అపారంగా కురిపించే కొండల రాయుడు దేవదేవుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. స్వామివారి పాదాల చెంత తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమ క్రతువు నిర్విఘ్నంగా కొనసాగుతోంది. నవంబర్ 23వ తేదీ నుండి సర్వమానవాళి శ్రేయస్సుకై టీటీడీ ఈ మహత్తర యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా శనివారం ఉదయం యాగశాలలో ప్రత్యేక ఆసనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని దివ్యమూర్తులను చక్రతాళ్వార్లను కొలువు తీర్చి వైదిక క్రతువులతో సేవించారు. ఆపై ఋత్వికులు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని ఆగమోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతిలోని తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో మార్గశిర మాస పూజలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం ఉదయం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో శ్రీ కళ్యాణ కామేశ్వరి హోమాన్ని నిర్వహించారు. శ్రీ గంగమ్మ తల్లి ఉత్సవమూర్తిని ప్రత్యేక అలంకరణతో యాగమండపంలో కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప ప్రార్థనలతో శాస్త్రోక్తంగా శ్రీ కళ్యాణ కామేశ్వరి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో మార్గశిర మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి విశేషంగా ఊంజల సేవ జరిగింది. స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో దేదీప్యమానంగా అమ్మవారిని అలంకరించి ఊయలపై వేంచేపు చేశారు. ఆపై వేద పారాయణం, నాదస్వరం, గీతాలాపనలతో అమ్మవారికి అర్చకులు కన్నుల పండుగగా ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు.
సతులాల శోభాన పాడరమ్మా చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శోభాని. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం మహానందిలో మార్గశిర మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆది దంపతులకు పల్లకీ సేవ కన్నుల పండుగగా జరిగింది. అర్ధనారీశ్వరులు కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరులను పల్లకీపై వేంచేపు చేసి గణపతి పూజతో ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం భక్తుల శివనామ స్మరణలు మేళతాళాల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు పల్లకీ సేవ జరిగింది. సకల దేవతా స్వరూపమైన గోమాత సేవలో శ్రీవారి భక్తులు తరిస్తున్నారు. తిరుమలకు వెళ్లే భక్తులకు అందుబాటులో తిరుపతి అలిపిరి ప్రాంతంలో టీటీడీ శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంను నిర్మించింది. ఏకకాలంలో భక్తులు ఈ పవిత్ర ప్రదేశంలో సప్త గోమాతలకు పూజలు నిర్వహించి గోసేవలో తరిస్తున్నారు. ముద్దు మురిపాల శ్రీ వేణుగోపాలుని దివ్యమూర్తి ఈ మందిరానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఎంతో విలక్షణంగా శ్రీవారి భక్తులను తిరుపతి వాసులను అలరిస్తున్న గోప్రదక్షిణ మందిర విశిష్టత మీకోసం. ముద్దు మురిపాల గోపాలుని ముగ్ధమనోహర రూపం ఎంతసేపు చూసినా తనివి తీరదు. అందుకే నాడు గోకులంలో యశోదమ్మతో సహా గోకులవాసులందరూ ఎంతగానో చిన్ని కృష్ణయ్య అల్లరి చేష్టలను ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షించి మురిసి మధుర కృష్ణ భక్తిలో తడిసి పరవశించారు. కథలు కథలుగా చెప్పుకుంటూ పోతే ఎన్నున్నాయో నల్లనయ్య లీలలు. ముఖ్యంగా గోవులను కాచే గోపాలునికి గోవులన్నా గోవత్సాలన్నా అమితమైన ప్రేమ. బాలకృష్ణుడితో పాటు మిగతా గోపబాలురందరూ గోసేవలో తరించిన వారే. ముక్కోటి దేవతలను పూజించిన ఫలితాన్ని ప్రసాదించే గోమాత సేవ అంటే కృష్ణుడికి ఎంతో ఇష్టం. ఎంత బాగుంటుందో కదా. గోప్రియుడైన కృష్ణుడి గారాల ముద్దు మురిపాల లీలా వినోదాత్మక దృశ్య వీక్షణం. మరి అలాంటి చక్కని దృశ్యమే నేడు మనకు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో కూడా ఆవిష్కృతమవుతోంది. తిరుపతి నుండి తిరుమల శ్రీవారి దర్శనానికి పయనమయ్యే అలిపిరి ప్రాంతం ఇందుకు వేదికగా నిలుస్తోంది. తిరుమలకు రెండో కనుమదారిలో వెళ్లే భక్తులు, అలిపిరి నడకదారిలో వెళ్లే భక్తులు రెండు వేర్వేరు మార్గాలలో ఈ గోమందిరాన్ని చేరుకోవచ్చు. గోమాత పరిరక్షణ, గోసంతతి అభివృద్ధి, గోశాలల పెంపు, గోశాలలకు ఆర్థిక సహకారం, సేంద్రియ వ్యవసాయ రైతులకు గోవుల పంపిణీ వంటి చక్కని కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం అలిపిరి వద్ద శ్రీవెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణా మందిరాన్ని నిర్మించింది. కలియుగ ప్రారంభంలో గోక్షీరాన్ని సేవించి గోమాతపై వాత్సల్యాన్ని తన ప్రియత్వాన్ని చాటుకున్న శ్రీనివాసుడు కొలువైన శేషాచల సానువుల పాదభాగంలో ఈ పవిత్ర సప్తగో మందిరం నెలవై ఉంది.
దేశంలోనే ఎంతో అరుదైన దేశవాళీ జాతులకు చెందినటువంటి 7 రకాల అత్యంత శ్రేష్టమైన గోమాతలు, గోసంతతి ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే చాలు అనంతకోటి ఫలితాల్ని జన్మజన్మల భాగ్యంగా మనకందించే గోమాత చుట్టూ, అందులోనూ ఒకేసారి 7 గోమాతల చుట్టూ ప్రదక్షిణ చేసే మహద్భాగ్యం మనకు ఈ గోమందిరంలో లభిస్తున్నది. విశేషించి గోసేవ ద్వారా అద్భుత లీలా విశేషాన్ని చూపించిన శ్రీకృష్ణ పరమాత్మను ఈ ప్రదక్షిణా మందిరంలో అభిషేక సేవ ద్వారా సేవించుకునే భాగ్యం కూడా మనకిక్కడ లభిస్తుంది. గోమాతల మధ్యన చక్కని వేదికపై బహుచక్కని ముగ్ధమనోహర రూపంలో ఆకట్టుకునే విధంగా ప్రతిష్ఠించిన శ్రీ వేణుగోపాల స్వామి వారికి ప్రతి శుక్రవారం ఉదయం 7:30 నయనానందకరంగా అభిషేక సేవ జరుగుతుంది. పరంధామునికి పవిత్రంగా సాగే అభిషేక సేవలో పాల్గొని గోమాతలకు భక్తి ప్రపత్తులతో ప్రదక్షిణలు చేసి గోగ్రాసాన్ని అందజేసి గోవత్సలను ముద్దాడి ఆనందడోలికల్లో ఓలలాడిపోతుంటారు. ఇక ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు గోపూజలను నిర్వహించుకునేందుకు సౌలభ్యాన్ని ఇక్కడ కల్పించారు. భక్తులు 300 రూపాయలు చెల్లించి ఈ గోపూజలో పాల్గొనవచ్చు. ఇంకా శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణా మందిర ప్రాంగణంలో టీటీడీ ప్రత్యేకంగా గో తులాభారాన్ని కూడా ఏర్పాటు చేసింది. గోమాత సేవలో భాగంగా భక్తులు ఈ తులాభారం ద్వారా గోమాతకు అవసరమయ్యే పశుగ్రాసాన్ని, ఇతరత్రా వస్తువులను సమర్పించి మొక్కులు చెల్లించుకోవచ్చు. పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ సందడుంటుంది. ప్రతి శని ఆదివారాల్లో ఈ బాలల సందడి గోమాతల మధ్య మరింత ఎక్కువగా మనల్ని ఆకట్టుకుంటోంది. తిరుమల యాత్రకు వచ్చిన భక్తులతో పాటు తిరుపతి నగరవాసులు గోమందిరాన్ని సందర్శించి పరవశులవుతున్నారు. ముఖ్యంగా వారాంతపు రోజుల్లో భక్తుల రద్దీతో గోమందిరం కళకళలాడుతూ ఉంటుంది. కృష్ణయ్య సన్నిధిలో ఆ సందడి భక్తిభావాన్ని అద్దుకొని మరింతగా పరిమళిస్తోంది. కన్నయ్య సన్నిధిలో పవిత్ర గోమాత ఆశీర్వాదాన్నందుకునే నందనవనంగా విరాజిల్లుతోన్న అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణా మందిరాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించుకోవాలని కోరుకుందాం. తిరుమల శ్రీవారి భక్తులారా రండి, ఈ సదవకాశాన్ని మెండుగా పొందండి. గోవిందనామాన్ని పఠించండి, గోమాత సేవలో తరించండి. నమో వెంకటేశాయ. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు, సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సకల పాపహరణం సుదర్శన హోమం. రంగారెడ్డి జిల్లా సంతోష్ నగర్లోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా యాగమండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవాలను సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చారు. అనంతరం ఋత్వికులు లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ మహాసుదర్శన హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్న అహోబిలంలో స్వయంభువుగా అనుగ్రహిస్తున్న తల్లి
ఉద్భవ శ్రీ మహాలక్ష్మీదేవి. అమ్మవారి దివ్య ప్రాంగణంలో మార్గశిర మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సకల సంపదల సిరులు శ్రీ మహాలక్ష్మీదేవిని సకలాభరణ భూషితంగా అలంకరించి దీపారాధన కుంకుమార్చనలతో సేవించారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీ పాదశ్రీ భాష్యుల వారి ఆశ్రమంలో దత్తపారాయణ కార్యక్రమం మంగళకరంగా జరిగింది. ముందుగా దత్త భగవానులకు పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు శ్రద్ధాభక్తులతో శ్రీ గురుదత్త చరితామృతం పారాయణం చేశారు. దక్షిణాయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ రామచంద్ర స్వామివారి దేవాలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని జగదభిరాముడైన శ్రీరామచంద్రమూర్తి ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో ఉత్సవాలలో 3వ రోజున వరాహ అవతారంలో రామయ్య తండ్రి ఆరాధనలు అందుకున్నారు. శ్రీ సీతాలక్ష్మణ సమేతంగా పరంధాముని సకల శోభితంగా అలంకరించి మేళతాళాలు మంగళ వాయిద్యాలు భక్తుల కోలాట ప్రదర్శనల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. వేద పండితులు స్వామివారికి వేద విన్నపాలు సమర్పణ చేసి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు వరాహస్వరూపంలో శ్రీరామచంద్రమూర్తి దర్శనం చేసుకుని పులకితులయ్యారు. భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలలో భాగంగా నేడు శ్రీ సీతారామ స్వామివారి దేవస్థానంలో రామచంద్రమూర్తి మనకి వరాహ రూపంలో దర్శనాన్ని కృపజేస్తూ ఉన్నాడు. వరాహావతారాన్ని హిరణ్యాక్షుడిని సంహరించడం కోసం, భూమిని ఉద్ధరించడం కోసం ధరించినటువంటి అవతారము. మనకి వరాహావతార ఉపాసన వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలను చెప్పడం జరిగింది. భూ సంబంధమైనటువంటి వివాదాలుంటే వరాహ ఉపాసన వల్ల తొలుగుతాయని, అంతేకాకుండా వరాహ ఉపాసన వల్ల ఐశ్వర్యం మనకి లభిస్తుందని, అంతేకాకుండా వరాహ రూపంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించడం వలన, ఆయన్ని ఆరాధించడం వల్ల శనిగ్రహ సంబంధమైనటువంటి దోషాలు పోతాయని మనకి శాస్త్రం చెబుతోంది. అటువంటి దివ్యమైనటువంటి రూపంలో ఈనాడు మనకి స్వామివారు దర్శనాన్ని కృపజేస్తున్నారు. అటువంటి వరాహ రూపధారుడైనటువంటి రామచంద్రమూర్తిని దర్శించి మీరందరూ ధరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్. నంద్యాలలోని శ్రీ కోదండరామాలయంలో నెలవైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. స్వామివారికి ధూపదీప నివేదనలు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే, జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. తల్పగిరి క్షేత్రాధీశుడు శ్రీరంగనాథుడు వైకుంఠనాథుని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నెల్లూరులో కొలువైన శ్రీ రంగనాథ స్వామివారి దేవాలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 21 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలలో భాగంగా ఇరు దేవేరుల సమేత స్వామివారికి అర్చకులు సకల బంగారు ఆభరణాలు, పూలమాలలతో దివ్య సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. స్వామివారు వైకుంఠనాథుని అలంకరణలో దేవేరులతో కూడి ప్రత్యేక పూజలు అందుకున్నారు. అనంతరం బాజా భజంత్రీలు, మేళతాళాల నడుమ ఆలయ ఆవరణలో తిరుచి సేవను నిర్వహించారు. భక్తులు వైకుంఠనాథుని అలంకరణలో అనుగ్రహిస్తున్న రంగనాథుని సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు నగర సమీపంలోని చవటపల్లిలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో సుమంగళి పూజలు ఘనంగా జరిగాయి. మార్గశిర మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు తొలుత శ్రీ కనకదుర్గమ్మ తల్లికి ఆరాధనలు నిర్వహించి సర్వశోభితంగా అలంకరించారు. ఆపై ఉత్సవమూర్తిని సకల శోభితంగా మండపంలో కొలువు తీర్చారు.
108 మంది సువాసినులు అమ్మవారి ముందు ప్రణమిల్లి అర్చకుల సూచనలు పాటిస్తూ లలితా సహస్రనామాలు, మహాలక్ష్మి అష్టోత్తరాలతో సుమంగళి దీపలక్ష్మి పూజలను జరుపుకున్నారు. అనంతరం సువాసినులు పసుపు, కుంకుమ, గాజులు అమ్మవారి ప్రసాదంగా స్వీకరించి ఆశీస్సులు అందుకున్నారు. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబొగ్గులో నెలవైన పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. అర్చకులు శ్రీనివాసునికి పవిత్ర నదీ జలాలు, పంచామృతాలు, పసుపు, గంధం, కస్తూరి తదితర పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ చేసి స్వామివారికి నివేదనలు అందజేసి హారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. ఖమ్మంలోని శివాలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ముందుగా ఆలయంలో అర్చకులు పరమశివుడికి అభిషేకాది ఆరాధనలు పూర్తి చేశారు. తర్వాత ఆలయ ఆవరణలో శివపార్వతులను సుందర అలంకరణలో కొలువు తీర్చారు. పలు క్రతువులను జరిపి శివపార్వతుల కళ్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం శివనామస్మరణతో పులకించింది. శ్రీకాళహస్తిలో కొలువైన శ్రీ పొన్నాలమ్మ తల్లికి అభిషేకం వేడుకగా జరిగింది. మార్గశిర మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత రత్నాభరణాలు, పుష్పమాలలతో చూడ చక్కగా అలంకరణ చేసి కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని దైవనామస్మరణలు చేశారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం 71,037 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,635 మంది భక్తులు
తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,89,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.